8వ వచనం నేను చదువుతున్నాను. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మనము ధ్యానం చేస్తూ ఉన్నాం, ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో హెబ్రీయులకు రాసిన పత్రిక ఇశ్రాయేలీయులకు అనుగ్రహించబడిన కృప అయితే, రోమీయులకు రాసిన పత్రిక అన్ని జనులకు అనుగ్రహించబడిన కృప అన్నమాట. చాలా అద్భుతమైంది. ధర్మశాస్త్రము గల యూదులు లేకపోతే దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు వారు ఉన్న ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విధులు, ఆచారాలు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని బట్టి వారు కలిగి ఉన్నటువంటి బలులు, అర్పణలు, వారు కలిగి ఉన్న ప్రత్యక్ష గుడారము, అందులో సేవ, ఆ సేవ ద్వారా వాళ్ళు అర్పిస్తున్నటువంటి బలులు, అర్పణలు, వాళ్ళు దేవుని సేవించేటువంటి విధానము, దాని ద్వారా వాళ్ళు నీతిమంతులు కాలేకపోయారు. అలాగే రోమీయులకు రాసిన పత్రికలో ధర్మశాస్త్రం గలవారు, అలాగే ధర్మశాస్త్రం లేని అన్ని జనులు, ఈ రెండింటిని సమన్వయపరుస్తూ రాసినటువంటి పత్రిక రోమీయులకు రాసిన పత్రిక. ఎంత అద్భుతంగా బైబిల్ రాయబడిందో మనం ఒకసారి చూస్తే, ఇక్కడ ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు, అంటే యూదులు కానీ అన్ని జనులు కానీ సమస్త జనులు యేసుక్రీస్తు నామమున విశ్వాసమునకు విధేయులు అవ్వాలి. ఈ విశ్వాసము 8వ వచనంలో మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడాలి. ఆ చేయబడుటను బట్టి నేను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. పరిశుద్ధాత్ముడే గంధకర్త గనక వ్రాసినది పౌలైనప్పటికీ, ఒకవేళ పౌలు తన ఉద్దేశంగా తన జ్ఞానం చొప్పున రాస్తే ఖచ్చితంగా ఎక్కడో అక్కడ దొరికిపోయి ఉండేవాడు. కానీ ఒరిజినల్గా గంధకర్త పరిశుద్ధాత్ముడు గనక ఆయన సత్యవాక్యమును సరిగా విభజించేవాడు. అందుకనే ధర్మశాస్త్ర సంబంధులు లేదా ధర్మశాస్త్రం లేని అన్ని జనులను ఉద్దేశించి రోమీయులకు రాసిన పత్రిక రాస్తే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి యూదులు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి ఎలా నీతిమంతులు కాలేకపోయారో, వాళ్ళ ధర్మశాస్త్రము ద్వారా వాళ్ళు ఎవరో కూడా సంపూర్ణ సిద్ధి పొందలేకపోయారని, అవి కేవలం శరీర సంబంధమైనటువంటి ఆచారాలని, కాబట్టి వేరొక యాజకుడు అక్కడ అవసరమయ్యాడని, మొదటి నిబంధన బలహీనమైనదని, నిష్ప్రయోజనమైనదని, శాపగ్రస్తమైనదని, అది నివారణ చేయబడిందని, అది కొట్టివేయబడిందని, అది ముగించబడిందని, దానికంటే శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైనటువంటి వాగ్దానము, శ్రేష్టమైనటువంటి సేవకత్వము మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాట్లాడిన దేవుడు, అంత్యదినాముల్లో మాట్లాడినటువంటి దేవుని కుమారుడు అని చెప్పబడింది. ఇక్కడ ఆయన మృతుల్లో నుండి లేపబడ్డాడు గనక ఆయన దేవుని కుమారుడిగా లేపబడ్డాడు అని నిరూపించబడ్డాడు అన్నాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానం. అది 6వ వచనం 5వ వచనం అవుద్ది చూడండి. శరీరం బట్టి దావీదు సంతానం. చూడండి, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడ్డాడు. అన్ని జనులకు ఎలా నిరూపించబడ్డాడు, మరి యూదులకు ఎలా నిరూపించబడ్డాడు అంటే, యూదులకు యాజకుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఎలాంటి యాజకుడు, ఆ యాజకులు తమ కొరకు, తర్వాత ప్రజల యొక్క పాపముల కొరకు కూడా వారి యొక్క పాపానికి, అలాగే జనుల పాపానికి కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు బలులు అర్పించాల్సిన అవసరం ఉంది, ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మరి అన్ని జనులకు లేదు కదా ధర్మశాస్త్రం. కనుక ఆయన మృతులలో నుండి లేచడం ద్వారా ఆయన దేవుని కుమారుడని వాళ్ళకి నిరూపితమయ్యాడు. మరి యూదులు కూడా పునరుద్ధానమే ఆధారం. అయితే ఆయన లేవి క్రమంలో వచ్చిన యాజకుడిగా కాకుండా మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన యాజకుడిగా వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. అందుకనే హెబ్రీ పత్రికలో ఆయన రాజు మరియు యాజకుడిగా వారికి ప్రత్యక్షమవుతాడు. అందుకనే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు పూర్వకాలం,
ఈ దినముల అంతమంది ఎవరితో మాట్లాడాడు? కుమారుని ద్వారా. మన పితరులు మనతో అంటున్నాడు. పితరులతో మాట్లాడిన దేవుడే ఇప్పుడు కుమారుని ద్వారా అంతంలో మాట్లాడాడు అన్నాడు. అంటే కుమారుని ద్వారా మాట్లాడినప్పుడు యూదులతో మాట్లాడాల్సిన యూదులతో మాట్లాడాడు, అన్యజనులతో మాట్లాడవలసినవి అన్యజనులతో మాట్లాడాడు. కాబట్టి సమస్త జనులు విశ్వాసానికి విధేయులు అవ్వాలి, యూదులు కానీ ఇశ్రాయేలీయులు కానీ. ఈరోజు మనం చదువుకున్నాం కదా 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో ఇలా ఉంచండి. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేతబట్టుకొని ప్రవేశించును. ఆ రక్తము ఒకటి ఫస్ట్ తన కొరకు, ప్రజల అజ్ఞాన కృతముల కొరకు అతడు ఆ రక్తాన్ని అర్పిస్తాడు అన్నాడు. అంటే ఆ వ్యక్తి తన కొరకు అర్పించుకోవాలి, తర్వాత ప్రజల అజ్ఞాన కృతముల కొరకు కూడా అర్పించుకోవాలి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అలాగే లేవి క్రమంలో వచ్చినటువంటి మనుషుల్లో నుండి వచ్చినటువంటి ప్రధాన యాజకుడు ఏమవుతాడు? చనిపోతాడు. ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కాదు అన్నాడు. చూడండి 7వ అధ్యాయము 23వ వచనంలో ఒకసారి చూడండి. మరియు ఆ యాజకులు మరణము పొందుడు చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. వాళ్ళు యాజకులు చాలామంది అయ్యారు, ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతున్నారు కాబట్టి. మరి యేసు ప్రభు ఎలాంటి యాజకుడు చూసారా? మనుషుల్లోంచి ఏర్పరచబడిన యాజకుడికి, పరలోకము నుండి నియమించబడిన యాజకుడికి, మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన యాజకుడికి, లేవీల్లోంచి వచ్చిన యాజకుడికి ఉన్న వ్యత్యాసం కూడా తెలియచేశాడు. ఎవరో వీళ్ళు యూదులు కాబట్టి. అంటే యూదులకు యూదుల వలె సువార్త చెప్తున్నాడు, అన్యజనులకు అన్యులు ఏ విధంగా చెప్పాలో అలా చెప్తున్నాడు. ఇది స్పష్టంగా గమనించాలి. కాబట్టి బుద్ధిపూర్వకమైన పాపము అనే విషయంలో కూడా అది యూదులను ఉద్దేశించి చెప్పబడిందే కానీ రక్షణ పొందిన తర్వాత విశ్వాసి చేసే పాపం గురించి రాయబడింది కాదు. మొదటిది గమనించాలి. ఆ బుద్ధిపూర్వకమైన పాపము అని అంటే యూదులు కానీ అన్యజనులు కానీ ఎవరైనా సువార్తను తృణీకరించడమే బుద్ధిపూర్వకమైన పాపము. అంటే క్షమాపణ లేని పాపం, అనగా మరణకరమైన పాపం. మరణకరమైన పాపం ఒక్కటే ఒకటి ఉంది, అది సువార్తను తృణీకరించటం. సువార్తను తృణీకరించడం అంటే పరిశుద్ధాత్మను ఎదిరించటం, పరిశుద్ధాత్మను దూషించటం. ఆత్మ విషయమైనటువంటి దూషణకు ఈ యుగమైంది అయినా రాబో యుగమైంది అయినా క్షమాపణ లేదు. అంటే సువార్త ప్రకటించేది ఎవరు అని అంటే నిత్యుడగు ఆత్మ, పరిశుద్ధాత్మయే. పాపిని ఒప్పింపజేసేది ఎవరు? పాపాన్ని గురించి పరిశుద్ధాత్మ. మరి నీతిని గురించి నీతిమంతుని ఒప్పించేది ఎవరు? పరిశుద్ధాత్మ. తీర్పుని గురించి అపవాదిని ఒప్పించేది ఎవరు? పరిశుద్ధాత్మయే. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలములో మనం ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో ఆయన సమస్తము ఎరిగినవాడు. అందరికీ పరిశుద్ధాత్ముడు క్రీస్తుని గురించే చెప్తాడనమాట. అందుకని హెబ్రీ పత్రిక అంతా యూదులకి, ధర్మశాస్త్రానికి, దేవుని కృపకు, అంటే దేవుని నీతికి స్వనీతికి ఉన్న వ్యత్యాసం. స్వనీతి అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు నీతిని వెతుకుతున్నారు. అది ఎలాగ మనం నీతిమంతులు కాలేకపోయాం, ఎలాగ మనం సంపూర్ణ సిద్ధి పొందలేకపోయాం, ఆ బలులు మనకేమిచ్చాయి, అసలు అవి ఏం ఆచారాలు అంటే శరీర సంబంధమైన ఆచారములు అని అన్నాడు. అవి ఎప్పటి వరకు వచ్చాయనంటే 9వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. 9వ వచనం లేకపోతే 8వ వచనం కూడా చూడండి. ఆ మొదటి గుడారం ఇంకా నిలిచిచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము, ఒకవేళ ఆ గుడారం ఇంకా ఉంటే అప్పుడు మన ఆ యూదులకి ఏమీ వాళ్ళకి తెలియపరచబడలేదంటే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము వాళ్ళకి ఇంకా బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారని ఒకప్పుడు స్టెఫెన్ చెప్తాడంటే, మీ పితరుల నాటి నుండి మీరు పరిశుద్ధాత్మని ఎదురుస్తానే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు పరిశుద్ధాత్మ బోధనే వాళ్ళు అంగీకరించి విధేయులు అవటం అనేది
వాళ్ళ చరిత్రలోనే బహు తక్కువ మంది అనమాట. ఎక్కువ మంది ఎదురుస్తూనే ఉన్నారు పితరుల నా కాలం నుండి కూడా. స్టెఫెను సువార్త చెప్తున్నప్పుడు అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడని వారు గ్రహించలేకపోయారు, గమనించలేకపోయారు, అతన్ని ఎదిరించలేకపోయారు, వాస్తవాన్ని వారించలేకపోయారు, అతన్ని ప్రేరేపించినటువంటి ఆత్మను వాళ్ళు ఎదిరించలేకపోయారు, అయినా వారు గుర్తించలేకపోయారు. కాబట్టి ఒకవేళ ఇంకా ఆ పాత నిబంధన నిలిచి ఉంది, ఆ గుడారములో సేవ మనం చేయాలి, లేకపోతే యూదుల్లాగానే అన్ని జనులు కూడా అటువంటి బలులు అర్పించాలి, లేకపోతే ఈ ఇంకా ధర్మశాస్త్రం అనేది 10 ఆజ్ఞలు కొట్టివేయబడలేదు, లేదా క్రీస్తు సంపూర్ణం చేయలేదు అని అంటే గనక ఇంకా పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే ఆ మార్గము బయలుపరచబడలేదని అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మరి ఇక్కడే ఈ అధ్యాయంలోనే తెలియజేస్తున్నాడు, మనము నిత్యుడగు ఆత్మ ద్వారా ఏం చేస్తున్నాం? యేసుక్రీస్తే మన పక్షంగా. చూడండి 12వ వచనంలో ఏమన్నాడు, లేదా 11, 12 వచనాల్లో చెప్తున్నాడు, మేలుల విషయమై. అది ఆయన ఎలా వచ్చాడు? ప్రధాన యాజకుడిగా వచ్చాడు. యూదులకు ప్రధాన యాజకుడిగానే రావాలి, మధ్యవర్తిగా. అన్ని జనులకు ఎలా వచ్చాడు? వెలుగుగా వచ్చాడు. అన్ని జనులకు వెలుగుగా వచ్చాడు. అన్ని జనులు చీకట్లో ఉన్నారు, వాళ్ళకి వెలుగుగా వచ్చాడు. యూదులకి దేవోక్తులు ఉన్నాయి, వాళ్ళు వెలుగు సంబంధులే పేరుకి, కానీ చీకట్లో కొట్టుమిట్టు ఆడుతున్నారు, యేసుప్రభుని కనుగొనలేకపోయారు. అప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చి ఇప్పుడు ఆయన తెరిచిన మార్గం చెప్తున్నాడు. చూడండి, అది తానే నిత్యమైన విమోచన సంపాదించాడు. ఇక బలులతో పని లేదు, ఇక ఆచారాలతో పని లేదు. మనము ఏమీ నీతిమంతులు అవడానికి మనం చేయవలసింది ఏమీ లేదు. నిత్యమైన విమోచన సంపాదించాడు. ఉదకాలం జ్ఞాపకం చేస్తా, మనం ఇంకా పండ్లు, కాయలు, పువ్వులు, లేకపోతే బలులు, నైవేద్యాలు ఏమో తీసుకెళ్ళి దేవుడికి అర్పించి మనం దైవానుగ్రహం పొందవలసిన అవసరం ఏమీ ఇక లేదు. ఎందుకంటే వాటి వలన ఏం కలుగుతుంది? లోపల నుంచి అపవిత్రపరిచే పోతున్నాయా? పోవట్లేదు. మంచి మనసాక్షి కలుగుతుందా? లేదు. శరీర శుద్ధి మాత్రమే చేసుకుంటున్నాం, కానీ లోపల ఉండవలసిన ఏమన్నాడు? ఆ దురాశలు కానీ. చూడండి మార్కు 7:21 ఫస్ట్లో ఏముంది? పాపం ఫస్ట్ మానవ హృదయంలోంచి బయలు వెళ్ళి, అది దురాలోచనలు, అంటే ఆలోచనలోనే తప్పిపోతున్నాడు ఫస్ట్. ఆ దురాలోచనలు ఆ మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. కాబట్టి మనం అర్పించే అర్పణలన్నీ మనలోంచి దురాలోచనలు ఏమైనా పోగొడుతున్నాయా? దేవుడి కోసం, ఇది దేవుడి కోసం, ఇది దేవుడి కోసం, ఇది దేవునికి అని అప్పగించి అర్పించినవి ఏదైనా. ఒకవేళ మనకు అరటిపళ్ళు తోట ఉందనుకోండి, దేవుడు అరటిపళ్ళు తీసుకొని సంతోషపడేవాడు అయితే ఆ తోటలో ఉన్న గెలలన్నీ ఆయనకి కొట్టేసి ఇచ్చేస్తే అప్పుడు దురాలోచనలు పోతాయా మనలో? నిజం చెప్పాలంటే ఆ గెలలన్నీ ఇచ్చేస్తే దేవుని కృప వస్తుంది అన్నది కూడా దురాలోచనే, అవునా? అంటే హృదయాంతరంగాలను ఎరిగిన దేవుణ్ణి మనిషి ఏదో ఒక విధంగా డబ్బులు ఇచ్చో, యామార్చో, పళ్ళు ఇచ్చో, పలహారాలు ఇచ్చో మంచి చేసుకుందాం అనుకుంటే అది కూడా ఏ ఆలోచన? దురాలోచనే. స్వనీతికి దేవుని నీతికి అంత తేడా ఉంటుంది. అంటే చూడండి, బయట ప్రతిదీ కూడా మనం భక్తి చేస్తే అందరూ బాగా చూడాలి, వాళ్ళని అందరూ చూడాలి. అందుకని ఏం చేస్తారు? ఒక భక్తి వేషం వేసుకొని ఫ్లెక్స్ చేసుకొని సెంటర్లో పెట్టుకుంటారు. ఏంటి? సెంటర్లో పెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు పెట్టుకుంటారా అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు పెట్టుకుంటారు. మన పాస్టర్లు కూడా పెట్టేసుకుంటున్నారు, మనోళ్ళు కూడా పెట్టేసుకుంటున్నారు. అంటే మనోళ్ళు పెట్టుకునే విధానం వేరుగా ఉంది, వాళ్ళు పెట్టుకునే విధానం వేరుగా ఉంది. మొత్తానికి ఏదైతే పబ్లిసిటీ అనేది మాత్రం కామన్. యేసుప్రభు కనిపించాలా, పాస్టర్ గారు కనిపించాలా? అసలు ఏ మనుషుడు కనబడడం అనేది ఎవరికీ ప్రయోజనం కాదు. మైండ్ సెట్ ఫస్ట్ అది మార్చుకోవాలి. నేను కనబడాలి, నా ప్రసంగాలు అందరూ వినాలి, మన వాక్యమే రైటు, మన సిద్ధాంతమే ఒరిజినల్, మిగిలిన వాళ్ళు అందరు దొంగలు, ఇలా ఆలోచన చేస్తున్నాడు. చూసారా? అందరూ మన చర్చికి వచ్చేయాలి, ఏంటి మా చర్చి అంతా నిండిపోవాలి, కానుకలు పెట్లు పెద్దవి పెట్టాలా. అక్కడ అనుకున్నట్టు ఎవడో ధనవంతుడు అనుకుంటాడు, అబ్బా అనేక సంవత్సరాలకు విస్తారమైన పంట పండింది, పాత కొట్లు ఇప్పించేసి కొత్త కొట్లు కట్టేసి అందులోకి ఏం చేయాలి? ఆ కొట్లన్నింటినీ ధాన్యంతో నింపేసి
అప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఇలా చెప్తాడంట, ఏమని, నా ప్రాణమా అనేక సంవత్సరాలకు సరిపోయేది, నీకు ఆస్తి వచ్చేసింది, ఇక నుంచి నువ్వేం చేస్తావు, అనేక సంవత్సరాలకే సమకూర్చబడిపోయింది, సుఖించుము, తినుము, త్రాగు, ప్రాణంతో చెప్తున్నాడు, సంతోషపడి అంటున్నాడు. అలాగ వెంటనే అక్కడ వెంటనే అన్నాడు, దేవుడు వెర్రివాడా అన్నాడు. ఏమన్నాడు? అలాంటివాడిని ఎర్రివాడా అన్నాడు. ఎవరైనా అంతే. అప్పుడు డబ్బున్న వాళ్ళు కూర్చుని తినగలుగుతారా? ఉంది కదా, ఉందో సరిపోద్దని చెప్పి కూర్చుని తింటున్నారా? వాళ్ళు కూర్చుని తింటే ఏమవుతాడు? చచ్చిపోతాడు తొందరగా. తిన్న తర్వాత ఏం చేయాలి? కనీసం తిరగాలి, కొన్ని రోజులు బ్రతకాలంటే ఏదో ఒక పని చేయాలా, లేకపోతే చచ్చిపోతాడు. చూసారు ఎలా ఉందో? అలాగూ దైవ సేవకులు విశ్వాసాన్ని, ప్రేమని, పరిశుద్ధతని సంపాదించుకోవడానికి ప్రయాసపడాల్సింది పోయి ఇలాగూ భూ సంబంధమైనటువంటి ఆస్తుల్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నప్పుడు పేరు, ఈ పేరు ప్రఖ్యాతులు, అంటే యేసు ప్రభువుకి ప్రతిగా, అంటే నేను కాదు క్రీస్తే, అది సేవకుడి యొక్క నినాదం. నేను కాదు క్రీస్తే, ప్రతి చోట నేను కాదు క్రీస్తే. ఎవరో ఎంత పొగిడినా అంతా దైవానుగ్రహం, దేవుని కృప అని చెప్పాలి. పాస్టర్ గారు మీరు చాలా బాగా చెప్తారండి, మీ వాక్యాలు విని చాలా మేలు పొందామండి అని ఎవరన్నా చెప్పారనుకో, ఏం చేయాలి? ఎన్ని బాగా షేర్ చేయి, అందరికీ షేర్ చేసి దేవుని పనిలో ఏమవ్వాలి? పాలు భాగస్తులు అవ్వండి, ఇంకా చెప్పండి అని ఇలా చెప్తున్నారు. కానీ నేనేమి లేదు, నన్ను ప్రభువు వాడుకుంటున్నాడు, అదంతా దేవుని కృప అని చెప్పాలి. పౌలు అంటాడు, నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలన అయి ఉన్నానని. అందుకనే ఆయన సత్యవాక్యాన్ని సరిగా విభజించగలిగాడు. చాలా పక్షపాతం కనబడుతుంది, చాలా మొహమాటం కనబడుతుంది, విశ్వాస విషయంలో మొహమాటం కనబడుతుంది. ఆ మొహమాటంలో డబ్బున్న వాళ్ళని ఒకలా చూస్తున్నారు, లేని వాళ్ళని ఒకలా చూస్తున్నారు, అగ్ర కులస్తులని ఒకలా చూస్తున్నారు, తక్కువ కులస్తులని ఒకలా చూస్తున్నారు. ముందు ఈ యొక్క భేదం అనేది కింద నుంచి పై వరకు అందరిలోనూ ఉంది. అప్పుడు వాళ్ళు సువార్త ప్రకటిస్తారంటారా, మతం ప్రకటిస్తారంటారా? మతాన్నే ప్రజెంట్ చేస్తారు, సువార్త రాదు. ఇది గమనించకపోతే ఏమవుతుందంటే ఈ కుల వ్యవస్థ, ఈ ధనము, పేదవాడు అనేటువంటి తారతమ్యాలు యాకోబు పత్రికలోనే దాన్ని ఖండిస్తూ రాశాడు యాకోబు. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసండి మీకు? వివాహ వ్యవస్థ పాడైపోతుంది. ఎందుకు? ఈ కులం అనే పట్టింపు పోకపోతే వీళ్ళు ఎవరో కూడా క్రీస్తుని సరిగ్గా ఎరగరు కాబట్టి మా కులంలోనే యేసుప్రభు నమ్మునుడు కావాలని చేసుకుంటున్నారు. సరే, ఆ కులం మన కులం వాళ్ళే కలిసి ఉంటున్నారా? పోనీ ప్రేమగా ఉంటున్నారా? పోనీ ఉంటే పోనీ అలా చేసుకుందాం. కులాన్ని బట్టి ఏమైనా ప్రేమలు ఉంటాయా? కులాన్ని బట్టి బుద్ధులు వస్తాయా? వచ్చినాయా? వస్తాయా? ఆ కులమే అంత మంచిదైతే, అంత గొప్పదైతే ఇంక యేసు ప్రభుతో పనేటి మనకి? ఏ కులస్తులు ఆ కులంలో ఉన్న వాళ్ళకి ప్రేమ చూపిస్తే మరో కులం వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? మరో మతం దగ్గరికి ఎందుకు వెళ్తారు? పోనీ మా మతం గొప్పది అంటాడు. గొప్పదైతే ఏంటయ్య బాబా, ఇలా అడగాలే. ఎవరో అది అడగట్లేదు. మీ మతం బాగా గొప్పది, ఇంకా దరిద్రులు ఎందుకున్నారు? ఇంకా ముష్టెత్తుకునే వాళ్ళు ఎందుకున్నారు? ఇంకా రోగులు ఉన్నారు ఎందుకున్నారు మీ యొక్క మతంలో? మా మీద దృష్టి వదిలేసి వాళ్ళకి సాయం చేయండి. ఎక్కడి నుంచో యుగోస్లేవియా దేశంలోంచి వచ్చి మదర్ తెరీసా కుష్టి రోగులు సేవ చేస్తే మరి అంత గొప్ప మతం కదా, మీకు అంత ప్రేమ ఉంది కదా. ఆవిడ ఎవరో వచ్చి ఇక్కడ కుష్టి రోగుల గాయాలు కడిగి ఆవిడ ఎందుకు భారతరత్న పొందాలి? భారతదేశంలో పుట్టినావిడ వచ్చి భారతరత్న పొందింది. మరి ఇక్కడ భారతరత్నాలు ఇక్కడ ఏమి లేరా? రత్నాలు భారతదేశంలో లేరా? రత్నాలు ఇక్కడ ఎవరో మదర్ తెరీసా కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరా? మళ్ళీ మదర్ తెరీసా మీద పడి ఎందుకు ఏడుస్తారు? మదర్ తెరీసా ఆ దేశం నుండి ఈ దేశానికి వచ్చి మనకి తల్లి అయిపోయింది. మదర్ అంటే ఏంటండి? తల్లి, అమ్మ. మనకు అమ్మ అయింది. ఇప్పుడు గాంధీ తాత అంటారు, అంటే మన ఇండియాలో అందరికీ తాత, భారతీయులందరికీ తాత, పితామహుడు అని. తాత అంటే పితరుడు అని భారతీయులకు
పితరుడని. మధ్యలో వచ్చినాడు పితరుడు ఎట్లా అవుతాడు? ఆది పిత అంటే భారత జాతికి పితరుడు అంటే ఒక ఆయన్ని ఫస్ట్ వాడి కింద లెక్కేస్తారనమాట. ఇప్పుడు భారతదేశ ప్రథమ పౌరుడు ఎవరు అని అనుకో, రాష్ట్రపతి. భారతీయ జాతికి పిత ఎవరంటే మహాత్మా గాంధీ అంటారు. గాంధీ ముందు మనందరికంటే ముందు పుట్టాడా? మరి ఎందుకు పిత అయ్యాడు అంటే ఆయన భారత జాతి విముక్తి కొరకు అహింసా మార్గంలో ఆయన పోరాటం చేసి ఒక స్ఫూర్తిని నింపాడు. అందుకని అతన్ని మహాత్ముడు అన్నారు. తర్వాత మన దేశానికి ఒక పితగా, ఒక తండ్రిగా భావించారన్నమాట. అలాగే ఎక్కడో యుగోస్లేవియా దేశంలో పుట్టినటువంటి మదర్ తెరీసా ఇక్కడికి వచ్చి తల్లిలాగా కుష్ఠరోగులకి సేవ చేసింది కాబట్టి మదర్ అంటే తల్లి, అమ్మ అని అర్థం. ఆవిడ పేరు యాగ్నెస్ గోన్సా బుజాక్షు. తెరీసా అన్నది కూడా ఆమె పేరులో ఒక భాగం అన్నమాట. కాబట్టి ఆమెని యాగ్నెస్ అని కొంతమంది పిలిచేవారు, తెరీసా అని కొంతమంది పిలిచేవారు. ఆవిడ ఎక్కువగా మన దేశంలో ఆవిడకి తెరీసా అనే పేరు సార్థకమైంది. అప్పుడు ఆమె పేరు ముందర మదర్ అంటే తల్లి అని ఆమెని తల్లి అన్నారు. దేనికి తల్లి, ఎవరికి తల్లి అంటే ఎవరికి తల్లి చెప్పండి? ఆవిడ్ని తలుచుకుంటేనే తల్లి, అమ్మ, మదర్ తెరీసా. అంటే మన జాతికి అంతటికీ తల్లి కాదు. మన జాతిలో ఎవరైనా, భారతీయులు ఎవరైనా తెరీసా అని తలుచుకుంటే ఒక అమ్మ, సేవా దృష్టిలో అమ్మ. ఇప్పుడు మన దేశం కాదు, మన కులం కాదు, మన రక్తం కాదు, ఎక్కడో పుట్టింది. ఒకటి మర్చిపోకూడదు ఈ ప్రపంచం. మరి ఆవిడ ఇంత సేవ చేయబట్టే కదా మన దేశీయులు కూడా ఆమెని తల్లిగా గుర్తించారు కదా. మరి ఇదే దేశంలో మన దేశం కాదు, పరాయి మతం కదా, ఎడారి మతం, ఆ మతం ఈ మతం అంటున్నారే. అందరూ ఒకే దేవుని సృష్టి కాబట్టి వాళ్ళని యుగోస్లేవియాలో పుట్టినటువంటి ఆమెకు దేవుడే తండ్రి, ఇండియాలో పుట్టినటువంటి మనకు దేవుడే తండ్రి కాబట్టి ఆమె భారతీయులకు సేవ చేసి తల్లిగా పిలువబడింది. ఇదంతా దైవ ప్రేమకు సాక్ష్యం తప్ప, అవునా? దైవ ప్రేమకి రుజువు తప్ప ఇది మరొకటి కాదు. కాబట్టి ఇష్టం లేనటువంటి ఇదే దేశంలో జాతి పితను చంపింది ఎవరు? ఈ దేశస్తులు కాదా? ఆ చంపిన పితను, ఆ మహాత్మా గాంధీని చంపిన ఆ గాడ్సేకి సైతం గుడులు కట్టి ఆ గాడ్సేకి పుట్టినరోజు చేసేటువంటి దౌర్భాగ్యపు దేశం ఇది కాదా? ఆ విషయంలో తర్వాత మదర్ తెరీసా మీద నోరు పారేసుకొని ఆమె విదేశాలకి స్త్రీలను స్మగ్లింగ్ చేసింది, లేకపోతే అంటారు కదా ఎంతోమందిని పంపించేసిందంట, అమ్మేసిందట. వీళ్ళు చూసారా? అమ్ముకుని ఏం చేసుకుందా? ఆమె ఏమన్నా ఆస్తులు సంపాదించుకుని దాచుకుందా? పోనీ ఇలకలాగా ఇలా మాట్లాడి ఈ దౌర్భాగ్యులాగా ఆమె ఏమన్నా ఆస్తులు సంపాదించి దాచుకుందా? విదేశాలకి స్త్రీలను భారతీయుల్ని సప్లై చేసేసి అమ్మేసి ఏమన్నా ఆస్తులు సంపాదించిందా? ఒకటి. రెండు, ఆమెకి ఏమన్నా పిల్లలుండి పెళ్లి చేసుకొని వాళ్ళ సంతానం, వాళ్ళ తరతరాలకి నా పిల్లలు, నా సంతానం ఇబ్బంది పడకూడదని ఏమన్నా కోట్ల ఆస్తులు దాచుకుందా? కొని వాళ్ళ పేరు ఏమైనా వేసిందా? చెప్పండి. మరి ఏ విధంగా ఆమె విదేశాలకు సప్లై చేసిందని చెప్తారు? అర్థమైందా? గాంధీజీ మీద బురద జల్లిన వీళ్ళే మదర్ తెరీసా మీద కూడా బురద జల్లుతారు. యేసుక్రీస్తు వారి మీద కూడా ఊరుకున్నారా? ఎవరు యేసుక్రీస్తు వారిని నింద మోపింది? ఎవరు? సొంత జనులే. దురాలోచనలు. ఏంటండి దీన్ని అంటారు? దురాలోచన, అసూయ, ఇంకా చూస్తే భేదం. ఏంటి? భేదాలు, పక్షపాతం. విశ్వం అంతటికీ సూర్యుడు ఒక్కడే ఉన్నాడు, చంద్రుడు ఒక్కడే ఉన్నాడు, మానవులందరికీ ఒకటే భూమి, ఒకటే ఆకాశం కదా. మరి అందరికీ ఒకే దేవుడు ఉంటాడు కదా. ఈ కనీస ఇంగిత జ్ఞానం వద్దా? మనం దెబ్బలాడుకోవడం న్యాయం కాదు. మన అందరం మనుషులు మొదట అనే విషయం గుర్తుపెట్టుకోవాలొద్దా? మీ దేవుడు మా దేవుడు అంటారండి. అసలు బుద్ధి లేని వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వీళ్ళు బుద్ధిహీనులు, పెద్ద జ్ఞానులు అని చెప్పుకున్నా. ఇలాంటి వాళ్ళని కేకేసీలు డిబేట్లు అంటారు. ఈ పనికిమాల వాళ్ళు, దేవుడికి పనికిరాని వాళ్ళు అంటే దేవుడికి పనికిరాని వాళ్ళు వీళ్ళు. దేవుడి పేరు చెప్పుకుని ఆస్తులు సంపాదించుకొని లగ్జరీ జీవితం జీవిస్తూ సవాల్ చేస్తూ డిబేట్కి రా అన్నారు.
ఆడు బుద్ధిహీనుడయ్యా. బుద్ధిహీనుడితో నీకు డిబేట్ ఏంటి? నువ్వు బుద్ధిమంతుడివి. విశ్వాసం ద్వారా యేసుక్రీస్తుని నమ్మి నీతిమంతుడైన వాడు ఎవరో? బుద్ధిమంతులు ఆకాశ నక్షత్రాలను పోలి ఉంటారని చెప్పాడు దానియేలు ప్రవచనంలో, అవునా? నిరంతరం ప్రకాశిస్తారని చెప్పాడు. నక్షత్రాలకి కరెంటు బల్బులకి ఏమన్నా పోలికుందా చెప్పండి? వీళ్ళు కరెంటు పోగానే ఆరిపోయేటువంటి జ్యోతులు వీళ్ళు. కానీ ఏమన్నాడు? నిరంతరము ప్రకాశించేవాడు క్రైస్తవుడంటే, లోకానికి వెలుగు క్రైస్తవుడంటే కదా. లోకానికి వెలుగు ఆరిపోయే దీపం కాదు. లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు మీరు. మరి ఈరోజు పరిస్థితి ఏమైంది? ఎంత దారుణంగా బైబిల్ గురించి వాళ్ళు ఎలా చర్చిస్తారు? మన బైబిల్ గురించే మనోళ్ళే చర్చించుకోవాలి. మనకే ఒక తికాణం లేదు. ఎఫ్సి పత్రిక ప్రకారంగా విశ్వాస విషయంలో ఏకత్వం ఉందా? లేదు. దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు విషయంలో ఏకత్వం ఉందా? లేదు. పాప విషయంలో ఏకత్వం ఉందా? లేదు. ఎన్నో విషయాల్లో ఏకత్వం లేదు. పరిశుద్ధాత్మ విషయంలో ఏకత్వం ఉందా? లేదు. సంఘం విషయంలో శరీరం ఒక్కటే అన్నాడు కదా. శరీరం ఒక్కటే అంటే అర్థం ఏంటి? సంఘం ఒక్కటే. సంఘం ఒక్కటే అన్నప్పుడు, సార్వత్రిక క్రీస్తు సంఘం ఒకటే అయినప్పుడు సంఘం విషయంలో ఏకత్వం ఉందా? లేదు. మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప. మళ్ళీ వీళ్ళ పనికిమాలిన ఒక సిద్ధాంతం ఒకటి ఏంటి? మా సిద్ధాంతాలు వేరైనా ఏంటి, అభిప్రాయ భేదాలు ఉన్నా మనమంతా ఒకటే, మనమంతా క్రైస్తవులం ఒకటే. ఇప్పుడు ఎదుటివాడు మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు మనందరం ఒకటే. యుద్ధానికి వచ్చే వరకు ఒకటే అవరా? అది మా ఇంట్లో గొడవ, మేము చూసుకుంటాం. మీ గొడవ మీరు చూసుకోండి. మా ఇంట్లో గొడవ అన్నారు. ఏం ఇంట్లో గొడవ ఏంటి? ఈ పాస్టర్లు దెబ్బలాడుకుంటే అది ఇంట్లో గొడవ. ఎందుకే పాస్టర్లు వాడి గురించి వీడి గురించి వాడు మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరు కలిసి ఎవరి గురించి మాట్లాడుకోవాలి? యేసుక్రీస్తు విషయంలో ఏకత్వం కావాలి. వీళ్ళకి ఉందా? లేదు. పాపం విషయంలో ఏకత్వం ఉందా? లేదు. మరి అద్భుతమైన విషయం, అసలు ఎలా నీతిమంతుడు అవుతాడు మనిషి అన్న దాంట్లో ఏకత్వం ఉందా? లేదు. ధర్మశాస్త్రం విషయంలో ఏకత్వం ఉందా? లేదు. కృప విషయంలో ఏకత్వం ఉందా? లేదు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చారంటే దేవునితో సమాధానపరచబడ్డారు కదా. మరి సమాధానపరచబడిన వీళ్ళ యొక్క గొప్పతనాన్ని బట్టి సమాధానపరచబడ్డారా? మరి వీళ్ళకే సమాధానపరచబడి క్రీస్తుతోటే, అంటే దేవునితోటే విరోధం పోగొట్టాడు కదా. దేవుడే యేసుక్రీస్తుని అర్పించి సమాధానపరచుకున్నాడు కదా తనతోటి. మరి మనము సమాధాన పడిన వారం కాదు కదా. దేవుడే మనతో సమాధానపరచుకున్నాడు కదా. అందరూ క్రీస్తునందు సమాధానపరచబడ్డారు కదా. సమాధానపరచబడిన వారందరూ ఏ స్థితిలో ఉన్నారని చెప్పాడు? సమాధాన స్థితిలో ఉన్నాం. మరి సమాధాన స్థితిలో ఉన్నవారు అందరి మధ్య సమాధానం ఎందుకు లేదు? నేను యేసు ప్రభువుని నమ్మిన కాడి నుంచి ఇదే అన్వేషణలో నేను ఉన్నాను. అమాయకంగా ఎవరో ఒకళ్ళు వెనకాల పోవటం, వాళ్ళు చెప్పిందేమో వాళ్ళ బోధల కోసం అరులు చేసి కూర్చోవటం, వాళ్ళు చెప్పినవి విని అమ్మో ఈయనేదో గొప్ప జ్ఞాని, అమ్మో ఈయనకి బాగా తెలిసి ఈయనకి వాక్యం అని అనుకుంటాం. కొంతకాలం తర్వాత వాళ్ళ బలహీనతలు బయటికి రావటం, దొరికిపోతారు ఎక్కడో చోట. విషయం ఏంటంటే, దైవత్వంలో ఏకమై ఉన్నటువంటి దైవత్వంలో ఏకత్వం ఉంది. దైవత్వంలో ఏముంది? ఏకత్వం ఉంది. సంఘంలో ఏకత్వం ఉండాలి.